హాయ్ గాయ్స్, ఈ సింగం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ అంటే జిందగీ. ఇవాళ మీ ముందుకైతే మరో కొత్త రెస్టారెంట్తో వచ్చాను. ఈరోజు మనమైతే దిల్సుఖ్ నగర్లో అయితే మెఫిల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే టెంపరేచర్ అయితే చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్. హైదరాబాద్లో 34 degrees ఉంది ప్రజెంట్ అయితే. మీ ఏరియాలో ఎంత టెంపరేచర్ కింద కమెంట్ చేయండి. ఇప్పుడే మనం దిల్సుఖ్ నగర్కి అయితే వచ్చాము. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎవరెస్ట్ కోచింగ్ సెంటర్. ఎస్ఎస్సి జేఈకి అన్నిటికీ అది బాగా ఉపయోగపడుతుంది. మ్యాక్సిమం అంతా హైదరాబాద్ అనేది దిల్సుఖ్ నగర్లో ఉంటాయి కోచింగ్ సెంటర్స్ అన్నీ ఎస్ఎస్సికి. అందుకు ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా మేఫిల్ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫాలో అవ్వండి నన్ను. చూడచ్చు ఫ్రెండ్స్, కేఎఫ్సి హోటల్ ఉంటుంది మీకు. ఆ సైడ్ నుంచి మెట్రో స్టేషన్ ఎగ్జిట్ అయ్యి స్ట్రైట్గా ఒకటే రోడ్డు 350 meters ఉంటుంది. మీకు లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి రెస్టారెంట్ లొకేషను. చూడచ్చు ఫ్రెండ్స్, ఈ రోడ్లో మనకు షాపింగ్ ఏరియా ఉంది. అంతా నార్మల్ ప్రైసే ఉన్నాయండి. ఫ్రెండ్స్, మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ముందే ఇచ్చి పెట్టారు. కడాయి చికెన్ 3 నాన్స్, గార్లిక్ నాన్ ఆర్డర్ అయితే చెప్పాము ఫ్రెండ్స్. ఇక్కడ మనకు సలాడ్స్ అయితే ముందే ఫ్రీగా తెచ్చిస్తున్నారు వాళ్ళే. అదే బవాచ్లో అయితే మనము సపరేట్గా ఆర్డర్ చేసుకోవాలి. ఆర్డర్ చెప్పినాము. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూసి చెప్తాను. చూసి టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తాను మీకు. పర్లేదు ఫ్రెండ్స్, మరీ సూపర్ అని చెప్పలేము, పర్లేదు నార్మల్గా టేస్ట్ అయిపోయాం. కడాయి చికెన్ రేపాను ఫ్రెండ్స్. ముక్కలు అయితే ఏం బాగాలేవు అసలు, ఫ్రెష్ అయినట్టే లేవు. మెనూ కార్డు కూడా చూడొచ్చు ఎలా ఉందో. A4 sheet పిన్ కొట్టేసి ఇచ్చినారు, ఏదో నార్మల్ ఇచ్చినట్టు. ప్రాపర్ మెనూ కార్డు లేదు. సర్వింగ్ కూడా చాలా లేట్గా ఉంది. టేస్ట్ కూడా అయితే ఏం బాగాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే బిర్యానీ చెప్పాము ఇంకోటి, అది కూడా చూద్దాము టేస్ట్ ఎలా ఉందో. ఈ కర్రీస్ బాగుండవా లేకపోతే బిర్యానీ బాగుండవా, లేదు బిర్యానీస్ బాగుంటాయి అనేది ఏదో వచ్చినాక టేస్ట్ అయితే చేసి చెప్తా ఫ్రెండ్స్. ఇదే బిర్యానీ వచ్చింది ఫ్రెండ్స్. టేస్ట్ చూసి చెప్దాము. ఏం చెప్పాలంటే నాకైతే ఏం నచ్చలేదు ఫ్రెండ్స్. ఏదో నార్మల్ పలావ్ రైస్ అయినట్టుంది. అసలు బిర్యానీ ఫీలే రావట్లేదు. మీరు మేబీలకు వద్దాం అనుకుంటే నా రికమెండేషన్ అయితే అస్సలు రాదండి ఫ్రెండ్స్. దిల్సుఖ్ నగర్లో ఉన్న ఏరియాకి అయితే, మిగతా అయితే ఏరియాలో నాకైతే తెలీదు. నిజంగా చాలా డిసప్పాయింట్ చేసింది ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ ఆర్డర్ పెడదామంటే నేను ఇక్కడ ఫీల్ బాగుంటుంది అది తీసుకొచ్చినా కానీ నాకే నచ్చట్లేదు ఇక్కడ. మీదే ఖచ్చితంగా అయితే ట్రై చేయద్దు ఫ్రెండ్స్. చూడొచ్చు ఫ్రెండ్స్, బిల్ అయితే 820 అయింది. ప్రాపర్ బిల్లు కూడా లేదు ఫ్రెండ్స్, GST బిల్లు. ఇంత పెద్ద రెస్టారెంట్, ఇన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ఇక్కడ GST లేదంటే చూడొచ్చు. అది కూడా ఫోన్పే అయితే యాక్సెప్ట్ చేయలేదు ఫ్రెండ్స్, ఓన్లీ కార్డ్ ఆర్ క్యాష్ అంట. ఇంత పెద్ద రెస్టారెంట్ పెట్టుకొని క్యాష్ లేదు, సరిగ్గా GST బిల్లు లేదు, ఫుడ్ అట్లేదు, సర్వింగ్ కూడా ఏం బాగాలేదు. అప్పుడు కూడా మళ్ళీ టిప్ డిమాండ్ చేస్తున్నారు, రిక్వెస్ట్ కూడా అడగడంలే. అది చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. GST బిల్ లేదంటే దీన్ని బట్టి అర్థం ఫ్రెండ్స్. బేసిక్ అనేది GST బిల్లు ఇట్లా చేసేది ఎందుకంటే మ్యాక్సిమం ట్యాక్స్ తగ్గించుకొని చేస్తారు, లేదా ట్యాక్స్ ఎగ్గొట్టకి చేస్తారు. ఫస్ట్ బిల్ అయితే మాకు ఇట్లా రాసి ఫ్రెండ్స్ క్యాలిక్యులేటర్లో కూడా చూపించారు బిల్ ఎంత అయింది ఏం కదా అని. అయితే దీన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళైతే మ్యాక్సిమం ట్యాక్స్ తప్పించుకోనికి అయితే చేస్తున్నారు. ఇదంతా ట్యాక్స్ కట్టకుండా ఉండేకి ఎగ్గొట్టేకి.
ఇది చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. అడిగి 2 minutes ఉన్న తర్వాత అయితే మాకైతే ఇది కూడా రాసిచ్చారు. ఇది కూడా ఏదో నార్మల్ బయట షాప్లో దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇంత పెద్ద రెస్టారెంట్ ఈ బిల్ అయితే చాలా వర్స్ట్. నేనైతే ఖచ్చితంగా చెప్తాను, ఇట్లా మేఫిల్కి అయితే రావద్దు ఫ్రెండ్స్ ఖచ్చితంగా. దీని మీద బవాచి బిర్యానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. సర్వీస్ కానీ దాని మీద కూడా వీడియో వేసాను, సైడ్ ఐకార్డ్స్లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వీడియో వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇదైతే చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్, మీరైతే ఖచ్చితంగా రావద్దు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే చెరుకు దానికి వచ్చినాము. బిర్యానీకి అయితే కడుపులో ఫుల్ కూడా అవ్వట్లేదు, కనీసం జ్యూస్ అన్న తాగుదామని వచ్చాము. మీలో ఎవరన్నా మేఫిల్ రెస్టారెంట్కి వెళ్ళి టేస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఎండాకాలం కదా, ఇంకా జ్యూస్ తాగైతే వచ్చినాము. చెరుకు జ్యూస్ తెప్పాము ముగ్గురము. మీరు కూడా ఎండాకాలంలో ఇలా జ్యూస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. పెప్సీ, థమ్స్ అప్ ఇలాంటి ఏం ట్రై చేయొద్దు. హెల్త్ కాన్షియస్ అయితే ఉండండి. ఊరికి ఆ చెరుకు జ్యూస్ తాగడం బెస్ట్ ఫ్రెండ్స్ బిర్యానీ తినకన్నా ఈ మేఫిల్లో. ఇప్పుడే మెట్రో జంకి అయితే వచ్చాము ఫ్రెండ్స్. మెట్రో గురించి కూడా ఒక వీడియో అయితే తీశాను, సైడ్ ఐకార్డ్స్లో ఇస్తాను, మీరు కూడా చెక్అవుట్ చేయండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మనకు వాట్సాప్ ఛానల్ ఫ్రెండ్స్, దాంతో అయితే ఫాలో అవ్వండి. ఛానల్ కూడా కింద లింక్ ఇస్తాను. ఇక మనమైతే మన రూమ్కి వెళ్ళిపోదాము. బాయ్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ మై ఛానల్. లైఫ్ అంటే జిందగీ.